ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు ఆత్మీయ పాఠంలో భాగంగా ఒక సాధారణ మనిషి నెలంతా చెమటోడ్చి పనిచేస్తాడు. చివరికి అతని చేతిలో పడేది కేవలం 10,000 రూపాయలు. అయితే అతను దేవుని భయముతో జీవించే వ్యక్తి. దేవా, ఇది నీవిచ్చిన ఆశీర్వాదం అని చెప్పి ఆ 10,000లో 1,000 రూపాయలు దశమభాగంగా పక్కన పెట్టాడు. ఆ ఆదివారం చర్చికి వెళ్లి దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాని జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. శుక్రవారం రాత్రి అతని తండ్రి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలి. కాని చేతిలో డబ్బు లేదు. అతని కళ్ల ముందు టేబుల్ మీద ఉన్న ఆ 1,000 రూపాయలు కనిపించాయి. ఇవి దేవునికి ఇచ్చేదే, నేను మాటిచ్చాను. ఒకవైపు తండ్రి ప్రాణం, మరోవైపు దేవునికిచ్చిన మాట. సహోదరుడా, సహోదరి, ఇలాంటి సందర్భం అనేక మందికి వచ్చి ఉంటుంది. ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉండుంటారు. వాక్యానుసారంగా కామెంట్ రూపంలో మీ సమాధానం తెలియచేయండి. వాక్యానుసారంగా మా సమాధానం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమీన్.